నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మాణిక్. రెండు 2029లో మేము వస్తాం. వచ్చాక టీడీపీలో ఎవరైతే యాక్టివ్గా కార్యకర్తలు ఉంటున్నారో వాళ్ళని చంపి తీరుతామంటూ వైసీపీ సోషల్ మీడియాలో కార్యకర్తలు, నేతలు పోస్టులు పెడుతున్నారు. చాలా వివాదాస్పదమైనటువంటి పోస్టుల వల్ల అంతటా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. వైసీపీ సోషల్ మీడియా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీమరాజాని భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్ కుమార్, కిరాక్ ఆర్పి, అంటే వాళ్ళు వైసీపీ విధానాలను తప్పుపడుతూ వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలు చేశారని చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్న మాటలు వాస్తవం. అయితే వాళ్ళు మేము చంపేస్తాం, డెఫినెట్గా మేము వస్తున్నాం, కాచుకోండి అని హత్య రాజకీయాలను ప్రేరేపిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల నిజంగానే వాళ్ళు గెలుస్తారా? ప్రజలు ఓట్లేసే ఆస్కారం ఉందా? ఇలాంటి వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు సార్? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కర్నూలు కార్యకర్తలను ఉద్దేశించి జగన్ 2.0 అన్నాడు. చర్యకి ప్రతిచర్య ఉంటుందన్నాడు. న్యూటన్ ఏదో థర్డ్ లా గురించి మాట్లాడాడు. అంటే మేము రావడం పక్క, చంపడం పక్క. ఇప్పుడు వీళ్ళు ఈ సోషల్ మీడియాలో అంటున్నారు అసలు చంపే వాళ్ళ లిస్ట్ కూడా ఏది హిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్, లేకపోతే సీమరాజా, లేకపోతే కిరాక్ ఆర్పి, ఇంకెవరో పేర్లతో ఏంటి హిట్ లిస్ట్. అసలు ఎంత ధైర్యం సార్ అట్లా పెట్టొచ్చా? అంటే రావడం పక్క, చంపడం పక్క. అంటే జగన్ 2.0, చంపుడు 2.0. గతంలో జగన్ 1.0. ఎంతమందిని చంపారో కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి. సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక అబ్దుల్ సలాం, డాక్టర్ సుధాకర్ దళిత వైద్యుడు, మాస్క్ అడిగినందుకు అతన్ని నడి రోడ్డుపై పెడరెక్కలు ఇరిచి కట్టి లాఠీలతో కొట్టి చచ్చిపోయేటట్టు చేశారు. డాక్టర్ అచ్చన్న, కిరణ్, అసలు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు హత్యలకు గురయ్యారు. జగన్ 1.0 అంటే చంపుడు 1.0. మనం చూసాం ఒక్క బీసీలనే 300 మందిని చంపారని. అంటే జై జగన్ అనలేదని గుళ్ళపాడులో చంద్రయ్య యాదవ్ మెడ కోసి పారేశారు. ఇప్పుడు జగన్ మళ్ళా వస్తాడు అంటే జనంలో భయం. అంటే ఎవరిని చంపుతారు? మేము రావడం పక్క, చంపడం పక్క అంటే జనాన్ని చంపుతామని వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో మరి జనం ఓట్లేస్తారా అని అడిగారు. ఈ చంపే వాళ్ళకి జనం ఓట్లేస్తారా? అంటే చంపించుకుంటారా? ఇప్పుడు చంపేవాడు వస్తున్నాడంటే చంపించుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారా? అంటే వాళ్ళ పోకడ, వాళ్ళ ఉన్మాదం ఏది, వాళ్ళ యొక్క సైకోయిజం నీకు అక్కడ కనపడుతోంది. ఏంటి, గతంలో మనం సైకిల్ని ఎందుకు గెలిపించారు? సైకిల్ రావాలి, సైకో పోవాలి అని కదా అప్పుడు ప్రజలు ఇచ్చిన నినాదం. అయినా వీళ్ళలో మార్పు రాకపోతే, వాళ్ళ యొక్క ఉన్మాదాన్ని వదలకపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తుంది అనగానే భయపడిపోతున్న పరిస్థితి. ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయకూడదు, చెయ్యనివ్వకూడదు. ఏది, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టకూడదు. ఇప్పుడు ఒకవైపు ఏమో లా అండ్ ఆర్డర్, దాన్ని కాపాడుకోవాలి. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే నీకు పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు. ఇట్లా చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు దానివల్లే కదా పారిపోయారు పారిశ్రామికవేత్తలంతా కూడా. ఇప్పుడు వాటాల కోసం భయపెట్టారు, తుపాకులతో బెదిరించారు. ఇప్పుడు ఇదే గోరంట్ల మాధవ్ గతంలో కియా సీఈఓని ఎలా బెదిరించాడో మనం చూసాం. దాని ఫలితం 13 ఆక్సిలరీ యూనిట్స్ కియా వెళ్ళిపోయాయి, కర్ణాటక పోయాయి, తమిళనాడు పోయాయి. ప్రజలు నష్టపోయారు. ఏంటి, దగ్గర నీకు 10,000 మందికి ఉపాధి పోయింది. అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయారు. ఇట్లాగే బెదిరించడం వల్ల ఎక్కడ పెట్టుకున్నారు? తెలంగాణలో పెట్టుకున్నారు. ఇదే గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీగా ఉన్నారు, ఎక్స్ పోలీస్ అధికారిగా ఉన్నారు. ఒక వీధి రౌడీలాగా, అంటే అధికారం కోల్పోయినప్పటికి కూడా కిరణ్ని చంపడానికి ఆయన ప్రయత్నించాడు నిన్న. అసలు ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తుల్ని అటాక్ చేయటం కాదు, పోలీసుల మీద అటాక్ చేశాడు. కిరణ్ ఒక్కడనే కొట్టలేదు అతను. కిరణ్తో పాటు ఉన్నటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్ పైన అతను దాడి చేశాడు. వాహనంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి లాగేశాడు. అంటే పోలీసుల విధులకు ఆటంకం కల్పించడం కాదు ఇతను. యాక్చువల్గా ఏంటంటే పోలీసులో కూడా ఎవరో బ్లాక్ షీప్ ఉన్నారు. కిరణ్ ఆ మార్గంలో వస్తున్నాడని, పోలీసులు తీసుకొస్తున్నారని గోరంట్ల మాధవ్కి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? అంటే పోలీసుల్లోనే కొంతమంది ఇవాళ ఇప్పటికీ కూడా వైసీపీ కోవర్టులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సందేశం, వాళ్ళు ఇచ్చిన మెసేజ్ల ప్రకారమే గోరంట్ల మాధవ్ అక్కడికి వచ్చాడు. యాక్చువల్గా అతను ఏంటి, విజయవాడలో ప్రెస్ మీట్లో ఉన్నాడు. అలాంటి వాడు ఎలా మరి దీని వెంటబడ్డాడు? నీకు
అసలు అక్కడ ఆ చుట్టగుంట జంక్షన్ దాకా అతను అసలు వాహనం అడ్డు తీయలేదు, పోలీసులు సైరన్ మోగిస్తున్నా కానీ. అక్కడ కొట్టడం సరే, చుట్టగుంట జంక్షన్లో బయటికి లాగి ఆ తర్వాత మళ్ళా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాడు, వెళ్ళమ్మటే పడి ఈ వాహనం వెంబడి అతను ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకోసారి దాడికి ప్రయత్నించడం. అక్కడే కదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి మాధవ్ చెంప చెళ్ళు అనిపించింది. అంటే ఒక ఎంపీగా పనిచేసిన నువ్వు ఒక పోలీస్ అధికారి చెంప చెళ్ళు అనిపించారంటే ఇవాళ నీకు ఇంకా అసలు నువ్వు అసలు ఎంపీ కాదు, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ కాదు, నువ్వు ఒక ఉన్మాది. అతనేంటి, అతని ప్రవర్తన, అతని పనితీరు, అతను ఎలా ఉందన్నమాట, అతను వాడుతున్న భాష. మొన్న మనం చూసాం లోకేష్ను ఉద్దేశించి విజయవాడ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడాడు. ఇప్పుడు దానిపైన కేసులు పడ్డాయి. యాక్చువల్గా కిరణ్ పైన అతను అత్యాయత్నం 307 పెట్టాలి. ఇప్పటికీ ఇంకా 307 పెట్టారో లేదో. ఎందుకంటే పోలీసులపై దాడి, వాళ్ళని చంపడానికి అతను ప్రయత్నించటం. ఇప్పుడు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబుపై 307 పెట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడో వెహికల్ మీద ఆయన నుంచుని ఉంటే అతను వీళ్ళని చంపడానికి ప్రయత్నించినట్టుగా 307 ఆయన పైన పెట్టారే. ఒక మాజీ ముఖ్యమంత్రి మీదే 307 పెట్టినటువంటి ఇదే పోలీస్ లోకేష్ మీద 307 పెట్టారు. మాజీ మంత్రిగా పనిచేసిన లోకేష్ మీద 307 పెట్టినాళ్ళు ఇప్పుడు మాధవ్ పైన మరి కిరణ్ పై హత్యాయత్నం కేసు ఎందుకని పెట్టలేదు? మాధవ్ ఒక రకంగా వలలో పడ్డాడా? కూటమి ప్రభుత్వం ఇవాళ మాధవ్కి వలేసిందా? ఎందుకంటే వీళ్ళ కర్మగాలి, వీళ్ళు పాత కేసుల్లో అరెస్ట్ అవట్లా, కొత్త నేరాలకు పాల్పడి ఆ నేరాల్లో అరెస్ట్ అవుతున్నారు. పాపం పండింది అనుకోవచ్చు సార్. ఇప్పుడు అది పాత పాపం మండల, ఇది కొత్త పాపం. ఇది కొత్త పాపం ఎమ్మటే పండిపోతుంది అనమాట. పాత పాపాలు ఇంకా పండటానికి ఇంకా చాలా టైం పడుతుంది, తీయాలి బయటికి. ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ అతను కూడా గతంలో కేసుల్లో అరెస్ట్ చేయాల, మట్టి మాఫియాలో అరెస్ట్ చేయాల, గ్రావెల్ మాఫియాలో అరెస్ట్ చేయాల, భూ కబ్జాల్లో అరెస్ట్ చేయాల, భువనేశ్వరి మేడంని తిట్టిన ఆ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడిన కేసులు అరెస్ట్ చేయాల, కిడ్నాప్లు అరెస్ట్ చేశారు. అయితే ఇంకా ఉంది. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ అతని కర్మకు వచ్చింది. అది కనుక నువ్వు కిడ్నాప్ చేయకుండా ఉంటే నేను అరెస్ట్ చేసేవాళ్ళు కాదేమో. ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అదే. గోరంట్ల మాధవ్ గతంలో న్యూడ్ వీడియోలు అందులో ఆ ఘటనలో అరెస్ట్ చేయలేదు. లేదు ఇంకా అంతకుముందు మీసం మెలేసి తిట్టాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని, ఆ కేసులు అరెస్ట్ చేయలేదు. కియా వాళ్ళని బెదిరించిన కేసులు అరెస్ట్ చేయలేదు. పాత కేసుల్లో కాదు. అతని కర్మగాలి ఇప్పుడు ఏం చేశాడు, కిరణ్ మీద దాడి. కిరణ్ మీద దాడి కేసులు అరెస్ట్ అయితే వరుసపడి ఇంకో 5-6 కేసులు పడ్డాయి. ఇప్పుడు లోకేష్ని తిట్టిన కేసు మంగళగిరిలో ఒక కేసు నమోదైంది, తాడేపల్లిలో ఒక కేసు నమోదైంది, విజయవాడలో పెట్టారంట. అంటే వీళ్ళ పాపం పండి ఇవాళ కొత్త కేసుల్లో తగులుకుని అరెస్ట్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇక మాధవ్ బయటికి రాడా? ఏది ఇక ఈ వరుస కేసులేనా? ఎందుకంటే మాధవ్ బాధితులు ఇవాళ క్యూ కడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యాలయాలకు వచ్చి ఆ కబ్జాల పైన, దాడుల పైన అనేక మంది కేసులు పెడుతున్న దీంట్లో ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితే గోరంట్ల మాధవ్ కూడానా వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పరామర్శకి రేపు జైలుకి. మనం చూసాం నందిగం సురేష్ పరామర్శకి గుంటూరు వెళ్ళాడు, వంశీ పరామర్శకి విజయవాడ వెళ్ళాడు, లేకపోతే పిన్నెల్లి పరామర్శకి నెల్లూరు పోయాడు. ఈ జైలు యాత్ర ఇంకో జైలు యాడ్ అయిందా? జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలో ఇప్పుడు ఎందుకంటే ఇతను అరెస్ట్ అయిన మాజీ ఎంపీల జాబితాలో ఎన్నో ర్యాంక్ ఇప్పుడు నందిగం సురేష్, నెక్స్ట్ గోరంట్ల మాధవ్. ఇంకా ఎంతమంది మాజీ ఎంపీలు అరెస్ట్ అవుతారు, ఎంతమంది మాజీ మంత్రులు అరెస్ట్ అవుతారు? వీళ్ళ కర్మకు వచ్చినట్టుంది. వైసీపీ నేతల మైండ్ సెట్ ఈ విధంగా ఉంచుకొని నిజాలు మాట్లాడినందుకు, ప్రశ్నించినందుకు వాళ్ళని చంపేస్తాం, సీమరాజన్ చంపేస్తాం, కిరణ్ చంపేస్తాం, ఆర్పీని చంపేస్తాం అనేటువంటి వ్యాఖ్యలు కూటమి యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉంది. అంటే మేము రావడం పక్క, చంపడం పక్క అంటే వచ్చేది లేదు, చంపేది లేదు. వీళ్ళను మళ్ళా ప్రభుత్వంలోకి రానివ్వటానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి 1.0లోనే మరి మనం చూసాం ఆ భయోత్పాతం, ఆ హింసాకాండ, గృహ దహనాలు, భూ కబ్జాలు. అలాంటి పరిస్థితుల్లో అసలు సొంత కుటుంబమే జగన్ మళ్ళీ 2.0 రాకూడదు అనుకున్నారు. ఇంకా 2.0 ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఎలా అతన్ని 2.0కి రాణిస్తారు? కాకపోతే వీళ్ళ ప్రాణాలకు ముప్పు ఉన్నది వాస్తవం. ఏది వచ్చినా రాకపోయినా చంపుతారు. ఎవరు? కిరణ్ ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి కిరణ్కి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం పైన ఉందన్నమాట. ఎందుకని ఇవాళ వీళ్ళు చెప్పి చంపుతామంటున్నారు. మనం చూసాం గోరంట్ల మాధవే చంపబోయాడు అంటే రేపొద్దున మళ్ళీ ఇంకో అటాక్ జరగచ్చు. కాబట్టి కిరణ్ ప్రాణాలకి కూటమి ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. కిరణ్తో పాటు ఈ సీమరాజా, ఇంకెవరో ఇచ్చారు హిట్ లిస్ట్, కిరాక్ ఆర్పి, వీళ్ళందరి భద్రత ఇవాళ మరి ప్రభుత్వం తీసుకోవాలి.
పోలీస్ తీసుకోవాలి. ఎందుకంటే హంతకులు ఇంత పేటరేగిపోయి ఈ విధంగా చెప్పి చంపుతామంటున్నారంటే ముందు ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు, ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపై కేసులు పెట్టాలి. ఎందుకంటే మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య, ఒక కిరాతక హత్య కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఆయన ఎవరు? ఒక ముఖ్యమంత్రి తమ్ముడు. ఇప్పుడు ఇంకో ముఖ్యమంత్రికి బాబాయ్. సొంత ఇంట్లో సొంత మనుషులే ఆయన చంపేస్తే 7 గొడ్డలి దెబ్బలతో కిరాతకంగా ఇప్పటికీ నిందితులు మరి బయట తిరుగుతున్నారు. సునీతే అన్నది ఏమని, ఒకటి తప్ప మొత్తం అంతా బయట తిరుగుతున్నారు, ఆధారాలు ధ్వంసం చేస్తున్నారు, సాక్షుల్ని బెదిరిస్తున్నారు, శిక్ష హంతకులకు పడలేదు మాకు పడిందని సునీత సౌభాగ్యమ్మ వాపోయిన విధానం షర్మిలే చెప్పింది కదా, అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదని. ఇలాంటి పరిస్థితుల్లో హంతకులు పెట్టిరేగిపోయే ప్రమాదం ఉంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ పైన ఇవాళ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ధన్యవాదాలు సార్.